హలో గైస్, వెల్కమ్ టు దన్శేషి. ఈరోజు మనం టేస్టీ అండ్ యమ్మీ చికెన్ పచ్చడి చేసుకుందాం రండి. ఫస్ట్ చికెన్లో సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వాష్ చేసుకున్న చికెన్లో పసుపు ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కేజీ చికెన్ అనమాట. ఈ పీసెస్ ఇది డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ఉడికేటప్పుడు వాటర్ వస్తాయి. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయాక వాటర్ లేకుండా చూసుకొని వేరే గిన్నెలో ఆయిల్ పోసుకొని మనం ఉడికించుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి. ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూపించిన విధంగా ఇవన్నీ మసాలాని ప్యాన్లో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఈ పొడిని కారం ఉప్పుని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది చల్లారాక 4 నిమ్మకాయలను పిండుకొని ఆ రసాన్ని దీంట్లో వేసుకోవాలి. అంతే, మన టేస్టీ యమ్మీ చికెన్ పచ్చడి రెడీ.